కింగ్డమ్ మూవీ రిలీజ్ అయింది. కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ నడుస్తుంది, కొన్ని చోట్ల నెగిటివ్ టాక్ నడుస్తుంది. పాజిటివ్ టాక్ అయితే వెరీ రేర్ నడుస్తుంది అనుకోండి. మనకు టాక్ గురించి ఇప్పుడు సంబంధం లేదు. సినిమా ఎంత వసూలు చేసింది, బ్రేక్ ఈవెన్ అంతా, ఇంకెంత వసూలు చేయొచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఏదైతే ఉందో నేను వేరే వెబ్సైట్ నుండి నేను అంచనా వేసేదనమాట. అంటే ఎగ్జాక్ట్లీ బుక్ మై షోలో ఇప్పటిదాకా ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి అనేటటువంటి ఒక అంచనా, గూగుల్ ఇంకొన్ని వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. ఆ వెబ్సైట్స్ నుండి గ్రహించి నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది 100% జెన్యూన్ అనమాట, ఏమాత్రం ఫేక్ కాదు. ఎందుకంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ మనం అసలుకే ఏమో ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది రూపాయితో సహా మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. మొట్టమొదటి చూసుకున్నట్లయితే నాగవంశీ గారు ఈ విధంగా మాట్లాడారు. ఒక చోట పెద్దగా సక్సెస్ మీట్ చేద్దాం మనం ఒకసారి. ఎందుకంటే లేదు మా పవన్ కళ్యాణ్ నేనే నేనన్నా జూనియర్ పవన్ కళ్యాణ్, మన జూనియర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ అని చెప్పి ఒక వీడియో చేయగానే కింద వచ్చినటువంటి కామెంట్లు, నీ మాటను వెనక్కి తీసుకో బ్రో, పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉండాలి, అది మన పవర్ స్టార్ అయి ఉండాలని చెప్పి నాకు చాలా మంది కామెంట్ చేయడం, వార్నింగ్ లీడర్ మెసేజ్ చేయడం చేశారనమాట. నాగవంశీ గారే డైరెక్ట్గా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో పనిచేసిండు, పెద్ద ప్రొడ్యూసర్ ఆయన చెప్తుండు నాకు పవన్ కళ్యాణ్ మా విజయ్ దేవరకొండ అని. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాక మీరెవరు నేనెవరు ఒప్పుకోవడానికి. ఎవరికైనా ఒక ఇన్స్పైర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు జూనియర్ ప్రభాస్, జూనియర్ మహేష్ బాబు, జూనియర్ అల్లు అర్జున్ అని చెప్పి అప్కమింగ్ రావచ్చు అనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకునేటటువంటి వ్యక్తిలాగా ఎవరైనా కానొస్తున్నా అంటే ఖచ్చితంగా విజయ్ దేవరకొండ. ఎలా చెప్తున్నాను అంటే ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ హరించుకోవడం తక్కువ. అదే రకంగా విజయ్ దేవరకొండకి అప్పుడెప్పుడు గీతా గోవిందం సినిమా మంచి విజయాన్ని అయితే సాధించింది. ఆ తర్వాత సరైనటువంటి హిట్టే లేదు. అయినప్పటికీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కింగ్డమ్ సినిమా చూసుకున్నట్లయితే డే 1 భయంకరమైనటువంటి వసూలు కూడా సాధిస్తుంది. అంతెందుకు ఇంకో 4 ఫ్లాప్లు పడ్డా కానీ అలాగే నిలబడేటటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు 16 ఫ్లాప్స్ తర్వాత కూడా నిలబడి ఇండస్ట్రీని ఏలిండో, అదేవిధంగా విజయ్ దేవరకొండ కూడా 16 కాదు 20 ఫ్లాప్స్ వచ్చినా కానీ ఇండస్ట్రీని ఏలుతారు అనేటటువంటిది 100% వస్తాం. అదే అనమాట ఆయన తెలియజేసింది. అంతేమైంది దీంట్లో నానార్థాలు అయితే లేదు. నేనైతే 100% ఒప్పుకుండా జూనియర్ పవర్ స్టార్ మన విజయ్ దేవరకొండ. జూనియర్ పవన్ కళ్యాణ్ అంటట్లా డైరెక్ట్గా ఆయనే పవన్ కళ్యాణ్ అంటున్నాను అనమాట. దాని మీద చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఉండేటటువంటి స్థాయి వాళ్ళకు ఉంటుంది, ఎవరిని ఎవరితో కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డే 1 సినిమా కలెక్షన్స్ ఎంత ఉంటాయి, విజయ్ దేవరకొండ డే 1 కలెక్షన్స్ ఎంత ఉంది, పవన్ కళ్యాణ్ గారి బడ్జెట్ ఎంత ఉంది, పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ ఎంత ఉంది, పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఎంత ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ బేస్ ఎట్లుంది, ఆయనతో విజయ్ దేవరకొండని కొంతమంది కంపేర్ చేయడం ఏందని చెప్పి కొంతమంది అంటే దాంట్లో తప్పేముంది, అప్కమింగ్ పవన్ కళ్యాణ్ లాగా విజయ్ దేవరకొండ అవ్వచ్చు కదా, అలా అవ్వాలని కోరుకోవాలి కానీ ఏంది ఇది అని చెప్పి కూడా ఇంకొంతమంది ఇచ్చేస్తున్నారు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది అనమాట. జూనియర్ ప్రభాస్ అంటారు, జూనియర్ మహేష్ అంటారు, అదేవిధంగా జూనియర్ పవర్ స్టార్ అయితే ఖచ్చితంగా విజయ్ దేవరకొండ. అది నాగవంశీ గారే చెప్పారు, నేను కూడా చెప్తున్నా. దాని అయితే మీరు 100% ఒప్పుకోవడానికి సిద్ధమైతే పడండి ఫ్రెండ్స్. ఏమో అప్కమింగ్ మూవీస్లో బాగా కొట్టేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్స్ చూశారు కదా ఎలా చేస్తున్నారు. ఈ వీడియో ఏదైతే ఉందో బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది అనమాట. ఇది ఎక్కడి మాసరం మామ సినిమా గురించి మాట్లాడండి అంటే వీళ్ళేంద్ర ఈ రేంజ్లో ఎగురుతున్నారు, ఇది ఎక్కడ చిల్లర వ్యవహారం అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది ఫ్రెండ్స్. ఇది అనమాట కింగ్డమ్ పరిస్థితి చూసుకున్నట్లయితే బయట అటు నడుస్తుంది. ఆల్రెడీ సక్సెస్ ప్రెస్ మీట్ కూడా మన నాగవంశీ గారు పెట్టేసిండు. అటు ఇటుగా నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సినిమా ఎలా ఉంది, సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే సినిమాకి పెట్టినటువంటి బడ్జెట్ 130 కోట్లు, మాటలు కాదనమాట. 130 కోట్లు గట్టిగానే డేర్ చేసి పెట్టారు. ఎందుకంటే గౌతమ్ ఉన్నాడు, సత్యదేవ్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, అన్నిటికన్నా ముఖ్యంగా అనిరుద్ధ్ ఉన్నాడు. మంచి పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్లో ఏమాత్రం కూడా మిస్ కాకుండా గట్టి క్వాలిటీతో వీళ్ళు దింపేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. 130 కోట్లు బడ్జెట్ పెట్టారు కదా, ఆల్మోస్ట్ 38% రికవరీ అయిపోయింది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ నెట్ఫ్లిక్స్కి అయితే సినిమాని అమ్మేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ 4 వీక్స్లో. ఇప్పుడు ఈ డేట్న సినిమా రిలీజ్ అయింది కదా, ఈ నెల వచ్చే నెల 29/6/28 కల్లా నెట్ఫ్లిక్స్లో అయితే ఖచ్చితంగా స్ట్రీమ్ అయితే. ఈ విధంగా 4 వీక్స్లో సినిమాని స్ట్రీమ్ చేయాలి అనేటటువంటి డీలింగ్తో వాళ్ళకైతే 38% ఆల్మోస్ట్ 60 కోట్లకైతే సినిమా అయితే అమ్ముకున్నారు. ఇంకా 70 కోట్లు వసూలు చేయాలి. బిజినెస్తో కలిపి 80 కోట్లు బ్రేక్ ఈవెన్ సాధిస్తే మట్టికి సినిమా హిట్గా పరిగణించవచ్చు అనమాట. ఎలా వసూలు చేసింది అనేటటువంటి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే నైజాం మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 4,96,00,000 వసూలు చేసింది. అదే మరి మన తెలంగాణ బిడ్డ విజయ్ దేవరకొండ అడ్డా అంటారు కదా, సో మొత్తం కన్నా అక్కడే ఎక్కువ వసూలు చేసిండు. ఎందుకంటే హైదరాబాద్లో విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్ బేస్ వేరు ఉంటుంది అనమాట. ఈజీగా ఓన్లీ హైదరాబాద్లోనే 4 కోట్లు వసూలు చేసిండు. ఇది ఏదైతే ఉందో
ఇప్పటిదాకా వచ్చినటువంటి కలెక్షన్స్లో విజయ్ దేవరకొండ కెరియర్ మొత్తం మీద ఇది హైయెస్ట్ కలెక్షన్స్గా ప్రతిపాదించవచ్చు. 4,90,00,000 గ్రేట్ అనమాట. అండ్ సీడెడ్ చిల్లర కలెక్షన్స్ వేరే వేరే చోట్ల చూసుకున్నట్లయితే 1,70,00,000 దాకా వచ్చినాయి అనమాట. అంటే ఓన్లీ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 6 కోట్ల కలెక్షన్స్ డే 1 రప్పించిండు. దట్ ఈజ్ విజయ్ దేవరకొండ. ఎక్కడైతే నేను సలాం కొడతా, ఎందుకంటే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన ఇంకో సినిమా తీసినా కానీ ఇదే రేంజ్లో కలెక్షన్స్ వస్తాయి. తెలంగాణ ప్రజలు ఈ విజయ్ దేవరకొండని ఆదరించడానికి రెడీగా ఉన్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ యునైటెడ్ స్టేట్స్లో చూసుకున్నట్లయితే 1,30,00,000 వసూలు చేసింది. అండ్ ఈస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే 87,00,000 వసూలు చేసింది. వెస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే 52,00,000 వసూలు చేసింది. గుంటూరులో చూసుకున్నట్లయితే 88,00,000 వసూలు చేసింది. కృష్ణా డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే 67,00,000 వసూలు చేసింది. నెల్లూరులో చూసుకున్నట్లయితే 40,00,000. టోటల్ చూసుకున్నట్లయితే 11,38,00,000 గ్రాస్ని అయితే వసూలు చేసింది. దీన్ని నెట్ కలెక్షన్స్గా కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 6 కోట్ల డే 1 వసూలు చేసి చూపించింది. షేర్ అనమాట. ఇది గ్రేటే అనమాట. ఇంకా ఇందులో ఉండేటటువంటి ట్విస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ కెరియర్లోనే ది బెస్ట్ అనమాట. అటు తెలంగాణలో చూసుకున్నాను, ఇటు ఆంధ్రాలో చూసుకున్న ది బెస్ట్ కలెక్షన్స్, ది బెస్ట్ ఓపెనింగ్స్ అయితే విజయ్ దేవరకొండ అన్ని చేసిండు. సో మన ఏం చెప్తున్నంటే నాగవంశీ గారు ఏం చెప్తున్నంటే ఆల్రెడీ 50% వచ్చేసింది, 50 కోట్లు వచ్చేస్తాయి అని ఏదైతే ఉందో ఓటీటీ రైట్స్తో ఆయన అయితే చెప్తుండే లెక్క. అది కరెక్ట్ కాదనమాట. ఓన్లీ వచ్చినటువంటి కలెక్షన్స్ ఇంపార్టెంట్. సో సినిమాకి ఇక్కడ 130 కోట్ల బడ్జెట్ పెట్టినా కానీ ఈజీగా 80 కోట్లు చేస్తే లాసెస్ లేకుండా దానికి సెట్ అయ్యింది అనేటటువంటిది 100% వస్తాం ఫ్రెండ్స్. ఇది అనమాట. ఇక మిక్స్డ్ టాక్ నేను చూసుకున్నట్లయితే ఇది పెద్ద వీకెండ్ కూడా కాదనమాట. మొత్తం ఫుల్ కాలేజెస్ అయినా స్కూల్స్ అయినా ఆఫీసెస్ అయినా ఫుల్గా ఉన్నాయి. అయినప్పటికీ ఆ రేంజ్లో వసూలు చేసిందంటే ఇంకా రేపు ఎల్లుండి ఆదివారం మరియు శనివారం చూసుకున్నట్లయితే ఏ రేంజ్లో వసూలు చేస్తుంది అనేటటువంటిదే మాట్లాడుతుంది అనమాట. ఈ సినిమా ఏదైతే ఉందో 13వ తారీఖు దాకా టార్గెట్. 13వ తారీఖు కల్లా బ్రేక్ ఈవెన్ కొట్టేయాలి. ఎంత వసూలు చేయగలిగితే అంత వసూలు చేసి అక్కడ పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా ఆ తర్వాత వసూలు చేసినటువంటి కలెక్షన్స్ రావు. ఎందుకంటే ఆ తర్వాత మన కూలీ సినిమా ఉంది, వార్ 2 సినిమా ఉంది. ఈ విధంగా భయంకరమైనటువంటి క్లాష్లు ఉన్నాయి. సో నెక్స్ట్ మంత్ అయితే వసూలు చేయడం 100% ఇంపాసిబుల్. ఏది వసూలు చేసినా కానీ మన ఇండిపెండెన్స్ దాకే ఛాన్స్ ఉంది అనేటటువంటిది 100% వస్తాం. మరి దీంతో విజయ్ దేవరకొండ 100 కోట్ల క్లబ్లో చేరిపోతాడు. 100 కోట్లు కొడతాడు అంటే 100 కోట్ల క్లబ్లో ఆయన ఎప్పుడో చేరింది అనమాట. 200 కోట్ల క్లబ్లో చేరితే ఈ సినిమాని హిట్గా పరిగణించవచ్చు. ఎందుకంటే 330 కోట్లు పెట్టారంటే ఒక 200 కోట్లను వసూలు చేస్తే సినిమా హిట్గా పరిగణించవచ్చు. కాబట్టి ఈజీగా సినిమా 200 కోట్లు వసూలు చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. అదేంటి బ్రో నెగిటివ్ రివ్యూ ఇచ్చావు కదా, నేను సినిమా బాగాలేదన్నావు కదా అంటే సినిమా బాగలేదన్నంత మాత్రాన కలెక్షన్స్ రాకూడదని చెప్పి ఏ బుద్ధం లేనోడు కోరుకోడు అనమాట. వచ్చినటువంటి వాళ్ళ కలెక్షన్స్ ఫేక్ అని చెప్తాం కానీ రానటువంటి కలెక్షన్స్ వచ్చినని చూపుకొని బాగాలేనటువంటి సినిమాని రుద్దుతామంటే దాన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ సినిమా ఫెయిల్ అయిపోవాలి, సినిమా చచ్చిపోవాలి, ప్రొడ్యూసర్స్ రాసుగాలు, డిస్ట్రిబ్యూటర్ రోడ్ ఎక్కాలి అని చెప్పి ఏ బుద్ధున్నోడు కోరుకోడు. నేను అసలుకే కోరుకోను. ఎప్పటికైనా చెప్తున్నా సినిమా నాకు నచ్చలేదని చెప్పి మీరు ఆగమాకండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళొచ్చి చూసొచ్చి కింద కామెంట్ చేయండి. మీరు చూడకుండా కామెంట్ చేయమాకండి. వెళ్ళాం బ్రో ఇగో ఈ పాయింట్ ఇలా ఉంది, ఈ పాయింట్ ఇలా ఉంది, నీకు ఎందుకు నచ్చలేదు అని చెప్పి నన్ను క్వశ్చన్ చేయండి. అవసరమైతే మీరే వీడియో చేసి నన్ను ట్యాగ్ చేయండి. అవసరమైతే ట్విట్టర్లో పోస్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, నన్ను మెన్షన్ చేయండి. ప్రతిదానికి కూడా ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. అంతేగాని వెళ్ళొచ్చిన సినిమా నాకు నచ్చలేదు, మీకు కూడా నచ్చదు, మీరు బామాకండి అని చెప్పి అంటే బుద్ధిహీనుడు అయితే నేను కానే కాదనమాట. అది ప్రీవియస్ వీడియోలో ఏమైనా చెప్పుంటే క్షమించండి. ఇక మీద అలా అసలుకే చెప్పను. సినిమా ఎలా ఉన్నా సరే వెళ్ళండి. ప్రొడ్యూసర్గా డబ్బులు రావాలి పాపం, చాలా ఇండస్ట్రీ కష్టపడుతుంది అనేటటువంటి నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను ఫ్రెండ్స్. ఇది మట్టికి వాస్తవం. సో దీని మీద మీ కామెంట్ చెప్పండి. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా కింగ్డమ్ సినిమా ఈ రేంజ్లో వసూలు చేస్తుంది అనేటటువంటిది కూడా మీ హానెస్ట్ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.